Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు, యుగాంతము వరకున్నటి నీతిని బయలుపరచుటకు, దర్శనము ప్రవచనము ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రముల ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు. స్తోత్రముల ప్రభువ, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది ప్రభువ. దయచేసి నీ వాక్యమనే రొట్టెని విరిచి ప్రభువ మా అందరికి ఇవ్వమని అడుగుచున్నాము. ఆ అమ్మాయి మార్గంలో క్లయోపా అతని సహోదరులు ప్రభువ దుఃఖముఖలై నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువ, అయ్యా వారి మధ్య మీరు ప్రత్యక్షమయ్యారు ప్రభువ. వారితో లేఖనాల గురించి మాట్లాడారు ప్రభువ. సాయంకాలము పొద్దుగూకుతున్నప్పుడు ప్రభువ వారు ఇంటికి రమ్మని బలవంతం చేశారు ప్రభువ. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఉన్నారో యేసు అక్కడికి వెళ్ళి ఒక రొట్టెని తీసుకున్నాడు ప్రభువ. దాన్ని విరిచాడు ప్రభువ. ఎప్పుడైతే ఆ రొట్టెను యేసు విరిచే ఉన్నాడో వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. వాళ్ళు గుర్తించారు ప్రభువ. వాక్యములో వారు యేసును చూడగలిగారు ప్రభువ. ఈ రాత్రి కూడిక కూడా అలాగా ఉండునుగాక ప్రభువ. ఇక్కడ ఉన్న అనేకులు కూడా యేసును చూచుదురుగాక. నీ కృప దయచేయండి నాయన. బలహీనమైన బిడ్డలను బలపరచండి నాయన. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి నాయన. పరిశుద్ధాత్మ బాప్తిజం లేని వారు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని అనుగ్రహించండి ప్రభువ. బలముగా నీ సన్నిధి ఇక్కడ ఉండునుగాక ప్రభువ. నీ ప్రియబిడ్డలు నాయన నీతో సహవాసం చేయటానికి వచ్చి ఉన్నారయ్యా. నీ యొక్క జీవాన్ని పొందుకోవాలని ఆశిస్తూ వచ్చి ఉన్నారయ్యా. నిశ్చయముగా నాయన నీ ప్రియబిడ్డలకి ఈ దినము ప్రభువ వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే వచ్చి ఉన్నారో ప్రభువ వారు దాన్ని తీర్చబడునుగాక ప్రభువ. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చమని అడుగుచున్నాము నాయన.
ఈ ఆల్ నైట్ ప్రార్థన ద్వారాగా ప్రభువా మేము బలం పొందుకుందుముగాక, శక్తిని పొందుకుందుముగాక, జీవాన్ని పొందుకుందుముగాక. అయ్యా నీకింకా సమీపముగా ఉందుముగాక. నీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. మా మధ్య ఒక్క వ్యాధిగ్రస్తుడు లేకుండా చేయండి, ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయండి. పరిపూర్ణమైన దేవుడు ఇక్కడ ప్రత్యక్షమవునుగాక, ప్రతి వ్యక్తిని దర్శించునుగాక. నీ కృప తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. కింద కూర్చోగలుగుతారు కదా? కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చోండి. ఒకవేళ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చైర్స్ ఉన్నాయి, ఇంకొక లైన్ వేసుకోండి అవసరమైతే చైర్లు. హల్లెలూయా. కాళ్ళు నొప్పులు కలిగిన వారు చక్కగా కుర్చీలో వేసుకొని కూర్చోవచ్చు. మరి ఏం లేకపోతే చాలా ధన్యులు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నేను ఎక్కువగా ఇష్టపడే గ్రంథాలలో దానియేలు గ్రంథం ఒకటై ఉన్నది. హల్లెలూయా. ఎక్కువగా నేను ప్రేమించే గ్రంథాలు ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము. వీటిని ఎక్కువగా నేను ఆసక్తి బాగా కనపరుస్తూ ఉంటాను, వాటి మీద అనేకం తెలుసుకోవాలని. హల్లెలూయా. ఎందుకంటే ఈ చివరి దినాలలో ప్రణాళిక అంతా కూడా ఎక్కువగా దేనిలో రాయబడి ఉందంటే, మీరు చూస్తే ప్రకటన గ్రంథము, అదే విధముగా దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము అంతా గుర్తులే, ప్రకటన గ్రంథము కూడా గుర్తులే. ప్రజలా, మరి ఈ గుర్తులతో ఉన్న ఈ పుస్తకంలో ఉన్న విషయాల ధ్యానం చేయటం అనేది మరి చాలా ఆసక్తికరమైన విషయం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మీ అందరికీ కూడా రెవల్యూషన్ ఇస్తాడని నమ్ముచున్నాను, ఆ ప్రత్యక్షతను ఇస్తాడని నమ్ముచున్నాను. ఉదయకాలంలో నేను యాక్చువల్గా మరి 50 నుండి 60 పేరాల్లో ఉన్న ఆ లేఖనాలలో సంఘకాలాలు చూపిద్దాం అనుకున్నాను ప్రజల. కానీ మరి ఆత్మ నన్ను ఉదయకాలంలో అలా నడిపించి ఉన్నది. మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడి చిత్తమైతే మీకు సంఘకాలాల మీద నేను వెళ్ళటానికి ఇష్టపడతాను. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు 70 వారాల్లో కూడా సంఘకాలాలు ఉన్నాయా అంటే, మీరు చూడగలుగుతారు, మీరే చూస్తారు. అది దాచబడి ఉన్నాయి. ఆ దాచబడిన మర్మము ఇప్పుడు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు దానియేలు పుస్తకంలో దానియేలు 70 వారాల్లో మనం చూస్తున్నాము 3 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు, రెండవది 6 కారణాలు. ఏంటండి? 6 కారణాలు. మూడవ పుస్తకము 70వ వారం. హల్లెలూయా. 70వ వారం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము 51 చూసాము, 52 నుండి చూద్దాం. 52వ పేర. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథము, మరి ఒక పక్క పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకోండి, ఇంకొక పక్క మరి ప్రవక్త యొక్క వర్తమానం కూడా పట్టుకోండి. మీ దగ్గర ఒకవేళ బుక్ లేకపోతే హబ్ తీసుకోండి, సెల్ తీసుకొని హబ్ తీసుకొని మీరు చూడండి. మెసేజ్ హబ్లో మరి ఆ యొక్క వర్తమానాలు మీరు చూడొచ్చు. ఒక పుస్తకం ఉందంటే ఇద్దరు చూడొచ్చు. మీరు చూస్తూ ఉండండి, ఎందుకంటే లేని వారికి కూడా అది స్పష్టంగా చూడగలుగుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, కొంతమంది వినటానికి ఇష్టపడుతున్నారు, వినండి. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా గమనిద్దాం. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? బయట వాళ్ళకి కూడా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అమూల్యమైన రక్తము మీ కొరకే చిందించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆయన ప్రాణం పెట్టి ఆ వర్తమానం మనకి ఇస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యమో అండి. హల్లెలూయా. మరి 52వ పేర, నేను 52వ పేరాలోకి వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా చూడాలని ఇష్టపడుతున్నాను. మరి 10 పేరాలు చదివారా? 50 నుండి 60 పేరాలు చదివారా? నేను ఉదయకాలంలో కూడా చెప్పాను,
మరలా ఇంటికి వెళ్ళినా చదివన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. చదివినట్లయితే ధన్యులై ఉన్నారు. సరే, ఇక్కడ మనం కొంచెం చూద్దాం. ఇప్పుడు దానిని గురించిన కార్యంలోనికి ఈ ఉదయము మనము పోబోచున్నాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము నుండి 3వ అధ్యాయం దాకా సంఘకాలాలై ఉన్నాయి. 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం దాకా 7 సంఘకాలాలు. ఈ 7 సంఘకాలాలు ఎవరికి ఇవ్వబడ్డాయంటే అన్యజనుల్లో ఉన్న వధువుకి ఇవ్వబడ్డాయి. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలకి అన్యజనుల్లో ఉన్న వధువు ఎత్తబడుతుంది. ప్రజల ఇప్పుడు అన్యజనుల్లో ఉన్న వధువు ఏ అధ్యాయంలో ఎత్తబడుతుందంటే 4వ అధ్యాయంలో ఎత్తబడుతుంది. అయితే 4వ అధ్యాయంలో ఎత్తబడిన ఈమె 8వ అధ్యాయంలో తిరిగి మరలా భూమి మీదకి వస్తుందంటే పైకి వెళ్ళిన ఆమె 4వ అధ్యాయంలో పైకి వెళ్ళిన ఆమె 19వ అధ్యాయంలో వస్తుంది. మరి ఈ మధ్యలో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చెప్పండి? 5వ అధ్యాయం ఉంది, 6 అక్కడ నుండి 19వ అధ్యాయం దాకా మధ్యనున్న అధ్యాయాలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి, అసలు ఆ కార్యాలు ఏమిటి అనేది ఈ దానియేలు 70 వారాల్లో దాచబడ్డాయి. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దీనికి మీకు దగ్గర ఆన్సర్ ఉన్నదంటే మీరు గట్టిగా దీన్ని పట్టుకుంటారు. నేను ఉదయకాలము కూడా ఆ ప్రశ్న అడిగాను, మరలా ఆ ప్రశ్న రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఆ ప్రశ్న అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే వధువు ఎన్నో అధ్యాయంలో ఎత్తబడుతుంది? 4వ అధ్యాయంలో ఎత్తబడుతుందని పక్కా నమ్ముచున్నారు కదా. ప్రవక్త చెప్పాడు, ఇక్కడికి ఎక్కి రమ్మని యోహాను పిలిచినప్పుడు, యోహాన్ని దేవుడు పిలిచినప్పుడు యోహాను పైకి కొనిపోబడ్డాడు. ప్రజల యోహాను వధువుకు సాదృశ్యము. 4వ అధ్యాయము ఎత్తబాటు అధ్యాయమై ఉన్నది. మరి 5వ అధ్యాయములో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 4వ అధ్యాయములో ఈమె వెళ్ళిపోతే 5వ అధ్యాయము ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? వధువు గురించి. వధువు అక్కడ లేదు కదా, 4వ అధ్యాయంలో వెళ్ళిపోయిందిగా. 5వ అధ్యాయము ముందు ఉన్న అధ్యాయం ఏంటంటే 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో వధువు వెళ్ళిపోయిందిగా. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగును గాక. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దానికి కూడా ఈ ఆన్సర్ రావచ్చు మేబీ. సరే, మీరు ఆసక్తిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, నేను నమ్ముచున్నాను. సరే, ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు దానిని గురించిన కార్యములోనికి దేనిని గురించిన కార్యములోనికి ఈ ఉదయం మనం వెళ్ళబోచున్నాం అన్నాడు. దేనిని గురించిన కార్యమయ్యా అంటే ఆ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం గురించిన కార్యం. హల్లెలూయా. ఇక్కడ 51వ పేరాలో మనం చూస్తున్నాము. అక్కడ 7 ముద్రల ద్వారా ముద్రించబడిన విమోచన గ్రంథం అనేది ఒకటి ఉంది. అది ఎవరి చేతుల్లో ఉన్నది? సింహాసనం. ఉదయ కాలంలో మనం చూసాము, సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో ఉన్నది. ఆ గ్రంథమును తీసి దాన్ని ముద్రలు విప్పటానికి యోగ్యుడు ఎవరని ఒక బలిష్ఠుడైన దూత అడగటం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతారా అని మొత్తం చూస్తున్నాడు. పరలోకంలో ఎవరు కనపడలేదు. భూమి మీద చూశాడు, భూమి మీద కూడా ఎవరు కనపడలేదు. భూమి కింద చూశాడు, ఎవరూ కనపడలేదు. హల్లెలూయా. యోహాను పరలోకంలో బిగ్గరగా ఏడుస్తున్నాడు. అది విమోచన గ్రంథమై ఉన్నది. అది గనక విప్పకపోతే, ఆ యొక్క ముద్రలు గనక తెరవబడకపోతే యావత్తు సృష్టి యావత్తు కూడా, మానవ జాతి యావత్తు కూడా నశింపవుతుంది. ప్రజల్లా ఇప్పుడు ఆ యొక్క ముద్రలు ఎవరైనా కానీ ఇప్పాలి. ఎవరు యోగ్యుడు కనపడలేదు. అప్పుడు ఏడుస్తా ఉన్నాడు. ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద వచ్చి ఏడవాకని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏడవద్దని చెప్పి యూదా గోత్రపు సింహం వచ్చి ముద్రలు ఇప్పుతుందని చెప్పాడు. మరి సింహమేగా వచ్చినది, సింహమే కదండి. మీరు చూసినట్లయితే ఎవరు వచ్చారయ్యా అంటే వధించబడిన గొర్రె పిల్ల వచ్చినది. అయితే నువ్వు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినట్టయితే సింహం అని ఉంటుంది అక్కడ. ప్రజల ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని వచ్చిన ఆయన ఎవరయ్యా అంటే
సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను అని ఉంటుంది అక్కడ. ప్రజల ఆ 24 పెద్దల్లో పెద్ద చెప్పింది కరెక్టే అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. సింహము ఎవరో కాదు, ఆ సింహము యేసుక్రీస్తే. ఈ గొర్రెపిల్ల కూడా ఎవరో కాదు, యేసుక్రీస్తే. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అయితే మీరు చాలా జాగ్రత్తగా మీరు గనక చూసినట్లయితే దాని గురించే మనము చూసుకుంటా వస్తున్నాం. ఆ యొక్క గొర్రెపిల్ల ఏంటంటే సమీప బంధువుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? మరి ఆయన చట్టం ఏమి చెప్తుందంటే, ఇప్పుడు చట్టము లేవ్యా కాండములో చట్టం ఒకటి చెప్తా ఉన్నది, దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది. ఏంటయ్యా అంటే, మరి మనిషి పాపానికి అమ్ముడుపోయినప్పుడు, బానిసగా ఉండినప్పుడు పాపము నుండి విడిపించాలంటే ఎవరైనా కానీ సమీప బంధువుడు ఉండాలి. ప్రజల ఆ యొక్క లేవ్యాకాండం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అది 25వ అధ్యాయం. అది ఏంటంటే ఆ సమీప బంధువుడు గురించిన అధ్యాయమై ఉన్నది. మనల్ని విడిపించే అధ్యాయమై ఉన్నది. సునాదన సంవత్సరాల గురించి రాయబడిన అధ్యాయమై ఉన్నది. ప్రజల అయితే 25వ అధ్యాయం చాలా మీరు ఇంటికి వెళ్ళినాక అదంతా చదవండి. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఆ యొక్క బోయాజు కూడా సమీప బంధువుడుగా ఉన్నాడు. అదే విధముగా ఇర్మియా కూడా సమీప బంధువుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా ఏం చేస్తున్నాడంటే వెలపెట్టి ఆ యొక్క పొలాన్ని కొంటా ఉన్నాడు అక్కడ. ప్రజల మరి ఆయా పాత్రలు దేవుడు చూయిస్తా ఉన్నాడు. ఇర్మియాలోను, బోయాజులోను, లేవ్యా కాండంలోను ఇలా కొన్ని పాత్రలు ఎందుకు చూపిస్తున్నాడంటే ఆయనే విమోచకుడుగా వస్తున్నాడు కాబట్టి, ఆయనే మానవుడికి సమీప బంధువుడుగా వస్తున్నాడు కాబట్టి. ప్రజల అవంతా కూడా మనము 51వ పేరాల్లో చూసుకొని ఉన్నాము. సంఘము విడిపించటానికి ఆయనే బంధువై ఉన్నాడు. సంఘాన్ని విడిపించే బంధువుడు ఎవరయ్యా అంటే ఆయనే. ఇజ్రాయేల్ ప్రజలను విడిపించేవాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? అన్ని జనులు ఉన్న మనం. ప్రజల ఇప్పుడు 52వ పేరా వైపుకు మనం తిరుగుతున్నాం. జాగ్రత్తగా ఉన్నారా? మీరు కాన్సన్ట్రేషన్తో వినాలని ప్రభు పేరిట కోరుచున్నాను. 52వ పేరా చదువుదాం. ఇప్పుడు దానిని గురించిన కార్యములోకి ఈ ఉదయము మనము పోబోచున్నాం. ఈ యొక్క 5వ అధ్యాయంలో జరుగుతున్న కార్యములోనికి, ఆ సమీప బంధువుడి యొక్క కార్యములోనికి, ఆ రక్త సంబంధికుడి యొక్క కార్యములోనికి ఈ ఉదయకాలము మనము పోబోచున్నాం. హల్లెలూయా. ఇజ్రాయేలు విమోచించబడిరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలు విమోచించబడిరి. ఎలాగా? ఆయన యొక్క రక్తము ద్వారా. మరి మొదటి రాకడలో ఆయన్ని స్వీకరించలేదు వారు. అది దాని గురించే చెప్తున్నాడు. అయితే అది వారికి వర్తించలేదు. యాక్చువల్గా ఇజ్రాయేల్ ప్రజలని విమోచించటానికి ఆయన వచ్చింది. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలను విమోచించటానికే యేసయ్య వచ్చింది. అయితే అది వారికి వర్తించల. కారణం ఏంటో చెప్పండి. ఎందుకని వారికి వర్తించలేదు? అది ఆయనని త్రోసివేయటాన్ని బట్టి, ఆ యొక్క త్రోసివేసిన కారణాన్ని బట్టి వారు విమోచించబడలేదు. ప్రజలు అదే విధానములో 7 సంఘకాలాలు కూడా ఉన్నాయి. ప్రజలు అదే విధానంలో ఉన్నాయి. ఇక్కడ 7 సంఘకాలాలు కూడా అదే విధానంలో ఉన్నాయి. సంగమా పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా రావటం, రెండవ రాకడలో యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా రావటం. ఇక్కడ మొదటి రాకడలో ఆయన సిలువ వేయబడుతున్నాడు, ఆ రక్తము చిందించాడు, ప్రాణము పెట్టాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి వచ్చిన గొర్రెపిల్ల ఆయన పాప పరిహారార్థ బలై ఉన్నాడు.
ఇప్పుడు రెండవ రాకడలో కూడా మనిషి కుమారుడు వచ్చాడు. 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల రెండవ రాకడలో కూడా వచ్చి ఉన్నది. ప్రజల ఇప్పుడు ఇక్కడ ఉన్న రక్తాన్ని, ఈ యొక్క రెండవ రాకడలో వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, ఆ వర్తమానాన్ని ఎవరు తీసుకెళ్తున్నారయ్యా అంటే 7 దూతలు తీసుకెళ్తున్నారు. అంటే 7 దూతలు 1963కి వచ్చి ఆ ముద్రలు విప్పినప్పుడు, ఆ గ్రంథము విప్పినప్పుడు తన వర్తమానాన్ని తీసుకొని ప్రజల వాళ్ళ కాలానికి వెళ్ళి వాళ్ళ కాలంలో వాళ్ళు బోర ఊదారు. ప్రజల ఎప్పుడైతే అది ఎవరి బోర అంటే యేసుక్రీస్తు యొక్క బోర. అది ఆ బూర శబ్దం, అది భూలోకంలో వినబడింది. యోహాను విన్నాడు దాన్ని. అదే స్వరం పరలోకంలో కూడా వింటున్నాడు. భూమి మీద విన్న స్వరమే పరలోకంలో విన్న స్వరం. అంటే భూమి మీద ఎవరి ద్వారా విన్నాడు? పౌలు గారి ద్వారా, ఐరేనస్ ద్వారా, మార్టిన్, కొలంబా, లూథరు, వెస్లీ, ఏలియా ద్వారాగా, 5 రకాల పరిచర్యల ద్వారాగా ఆ స్వరాన్ని విన్నాడు ఆయన. ఏ స్వరం అయితే భూమి మీద వినబడినదో అదే స్వరం పరలోకంలో కూడా విన్నాడు. పట్టుకుంటున్నారా సంగమా? అంటే అది ఎవరి స్వరం? అది గొర్రెపిల్ల యొక్క స్వరం అయి ఉన్నది. గొర్రెపిల్ల విమోచన స్వరము, అది నీ విడుదల పత్రము. అయితే ఇక్కడ కాలంలో సంఘ కాలాలు కనుక మీరు చూసినట్లయితే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు, వర్తమానానికి వీపు చూపిస్తున్నారు. ప్రజల ఓర్ప ఏ విధముగా వెనక్కి వెళ్ళిపోయినదో, ఆ వర్తమానికి వెళ్లకుండా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినదో అనేక మంది అదే విధానములో, ఎక్కువ మంది, తక్కువ మంది కూడా కాదు. మీరు చూస్తే ఆయన మంద చిన్న మంద, ఆయన మంద చిన్న మంద. ఎక్కువ మంది రిజెక్ట్ చేస్తున్నారు. పౌలు గారు వర్తమానం రిజెక్ట్ చేశారు ఆ దినాల్లో. ఐరేనస్ వర్తమానం రిజెక్ట్ చేశారు. మార్టిన్ వర్తమానం రిజెక్ట్ చేశారు. అలాగా మనం చూసిన 7 సంఘకాలాల్లో వర్తమానం రిజెక్ట్ చేస్తా వస్తున్నారు చాలా మంది. ఈ కాలంలో విలియం మ్యారియం బ్రనహాం యొక్క వర్తమానం రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు యేసు అంటే నమ్ముతారు, బైబిల్ అంటే చదువుతారు, పుస్తకాలు చదువుతారు, కానీ వాక్యం శరీరమైనప్పుడు నమ్మటం లేదు. ప్రజల వాక్యము శరీరమైనప్పుడు నమ్మటం లేదు. ఆ వ్యక్తిని నమ్మటం లేదు, ఆ వ్యక్తి యొక్క మాటలు నమ్మటం లేదు. ప్రజల అది ప్రతి కాలంలో కూడా పని చేసుకుంటా వస్తా ఉన్నది. అదే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఇక్కడే నేను సంఘకాలాలు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ప్రజల మరి దానియేలు 70 వారాలు గనక మీకు అర్థమైనట్లయితే, హల్లెలూయా, 70 వారాలు గనక మీకు అర్థమైనట్లయితే దేవుడికి మహిమ కలుగును గాక. సంఘకాలాలు ఈజీగా అర్థమవుతాయి. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దానిని గురించిన కార్యంలోకి ఈ ఉదయం మనము పోబోచున్నాం. ప్రకటన 5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఫుల్ఫిల్డ్ అయిందా? ఫుల్ఫిల్డ్ అయిందా? అవ్వాలా? సమీప బంధువుడు వచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకొకటి చెప్తాను. ఈ దానియేలు 70 వారాల్లో యూదుల దగ్గరికి సమీప బంధువుడు వచ్చాడు. మొదటి అర్ధవారంలో వాళ్ళు మొదటి అర్ధవారంలో ఆయనని త్రోసేశారు. ఎందుకు త్రోసేశారంటే అన్యజనుల్లో నుండి వధువు రక్షించబడాలి కాబట్టి, దేవుడు వారికి గుడ్డితనం కలగజేశాడు కాబట్టి వారు మెస్సియాను చూడలేకపోయారు.
దేవుడు గనక వారికి గుడ్డితనం కలగజేయకపోతే వాళ్ళు అప్పుడే స్వీకరించే వాళ్ళు, అప్పుడే మరి మనము రక్షించబడే వారమే కాదు. హల్లెలూయా. వాళ్ళందరూ రక్షించబడే వాళ్ళు, ఇక మానవ జాతిలో ఉన్న అన్ని జనులందరూ నశింపైపోయేవారు. మరి అన్ని జనులకు ఒక తరుణం ఏర్పరచటానికి, అన్ని జనులకు ఒక మార్గం ఏర్పరచటానికి, అన్య జనుల్లో కూడా ఆ దేవుడు కదిలాడటానికి దేవుడు ఏం చేశాడంటే తన సొంత బిడ్డలకి గుడ్డితనం కలగజేశాడు. హల్లెలూయా. సొంత బిడ్డలకి గుడ్డితనం కలగజేసి ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, ఇప్పుడు మీకు నేను ఆఖరి అర్ధవారం ఇస్తాను. ఒక వారములో మధ్యలో నేను కొట్టివేయబడ్డాను. హల్లెలూయా. సిలువ వచ్చింది. అక్కడ ఏమొచ్చిందండి? అక్కడ సిలువ వచ్చినది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నేను ఆఖరి అర్ధవారం ఇస్తాను. ఆ అర్ధవారంలో మీ దగ్గరికి నేను తిరిగి మరలా మనుష్య కుమారుడిగా వస్తాను. ఎవరి దగ్గరికి? యూదుల దగ్గరికి మరలా మనుష్య కుమారుడుగా. ఆ మనుష్య కుమారుడు ఎలా వస్తానంటున్నాడు? మరలా మేఘము ధరించుకొని వస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీకు కావాలంటే రిఫరెన్స్ చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అది ఆఖరి అర్ధవారంలో జరిగే కార్యం. అంటే 6వ ముద్ర. 6వ ముద్ర మీకు తెలుసా? శ్రమల ముద్ర అని. వధువు ఎత్తబడిన తర్వాత జరిగే ముద్ర అని. వధువు ఎత్తబడిన తర్వాత సమయం ఎంత ఉంటుంది? అర్ధవారమే ఉంటుంది. యూదులకి 3.5 సంవత్సరాలే ఉంటుంది. మరి ఆ 3.5 సంవత్సరాల టైంలో ఏం జరుగుతుందో కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ ఏమంటున్నాడు? అమ్మా మీరు చూడండి, 29 నుండి చదవండి అమ్మా. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండలమందలి శక్తులు కదిలించబడును. చూసారండి? ఇదేంటి ఇప్పుడు దాకా చెప్పిందేంటి? 6వ ముద్ర అది. శ్రమల ముద్ర అది. చీకటి సూర్యుని కమ్మటం. ప్రైజ్ ది లార్డ్. మీకు రిఫరెన్స్ కావాలా? అది 6వ ముద్ర అని ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు? మీరు తివ్వండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. మనం ఇందాక కూడా అదే చూసాం. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబం అంతయు, అది ఇందాక చూసాం. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు. చూసారండి? ఏంటది? 6వ ముద్ర. ఇందాక మనం చూసినదే ఇక్కడ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇది 6వ ముద్ర అయి ఉన్నది. మరి 6వ ముద్రలో శ్రమల ముద్ర అయి ఉన్నది. ఈ శ్రమల ముద్ర అప్పుడు వధువు భూమి మీద ఉంటదా? వధువు 6వ ముద్ర అప్పుడు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలకు ముందే ఈమె వెళ్ళిపోవాలి. పాస్టర్ గారు శ్రమలకు ముందే వెళ్ళిపోవాలంటున్నావు. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఎలా ఉంటుంది పాస్టర్ గారు? పట్టుకున్నారా? అసలు ఏం మాట్లాడి పట్టుకున్నారా? పట్టుకోలేదా? మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. శ్రమలకు ముందే వెళ్ళిపోతుంది అంటున్నారు. 6వ ముద్రకి ముందే వెళ్ళిపోతుంది అంటున్నారు. మరి 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో వధువు ఎలా ఉంది? వధువు ఉందా పాస్టర్ గారు? ఉంది. అదేగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 7వ ముద్ర గురించి ప్రవక్త అదేగా మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మీదే మాట్లాడుతున్నాడు. అర్ధగంట సేపు నిశ్శబ్దము,
అక్కడ ఏమి రాయబడలా. ఏదైనా ఉన్నది అంటే అంతకు ముందున్న అధ్యాయంలో అంటే 7వ అధ్యాయంలోనే విషయాన్నే మనం తీసుకోవాలని పదే పదే చెప్తున్నాడు ప్రవక్త. ప్రజల మీరు చూస్తే 4వ అధ్యాయములో ఈ మెత్తబడుతుంది. ఎన్నో అధ్యాయంలో వెళ్తుంది. మరి 4వ అధ్యాయంలో ఎత్తబడినేమి 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఎలా ఉంది? 4వ ముద్రలో కదా వెళ్ళిపోయిందేమి. 4వ ముద్రలో వెళ్ళిపోయినేమి 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఉంది. ఇంకొక కార్యము కూడా రాసుకోండి. 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో కూడా ఉంది. ఆ గ్యాప్ లో ఉంది. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఎవ్వరు కూడా ముద్రల జోలి వెళ్ళడం లేదు. ఎవరన్నా వెళ్ళారు అంటే దాని గూర్చిన బయలుపాటు వాళ్ళు సరైన బయలుపాటు లేకుండా దాన్ని బోధించను కూడా లేరు. హల్లెలూయా. దాని గురించిన రివలేషన్ ఉండాలి. అప్పుడు కరెక్ట్ గా సంఘానికి ఇవ్వగలుగుతాడు ఆ కాపరి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ ప్రవక్త 52వ పేరాలో మరి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 4వ అధ్యాయంలో సంఘం వెళ్ళిపోయిన తర్వాత 5వ అధ్యాయంలో సమీప బంధువుడు గురించి రాస్తున్నాడు. ప్రజల ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకి ఏమి జరుగుతుందో అన్య జనుల్లో ఉన్న వధువుకు కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి, ఆది కాండం నుండి చూసుకుంటా వస్తే మలాకి దాకా ఉన్నదంతా ఇజ్రాయేల్ ప్రజలే కాదా? ప్రజల దేవుడు ఇజ్రాయేల్తోనేగా వ్యవహరిస్తుకుంటా వచ్చింది పాత నిబంధన అంతా. హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఉన్న మాదిరులు మనం తీసుకుంటున్నాం. అబ్రహాముని తీసుకుంటున్నాం, ఇస్సాకుని తీసుకుంటున్నాం, మరి శారాని తీసుకుంటున్నాం, రిబ్కాని తీసుకుంటున్నాం, యాకోబుని తీసుకుంటున్నాం, రేచెల్ని తీసుకుంటున్నాం, యేసేపుని తీసుకుంటున్నాం, అసేనతుని తీసుకుంటున్నాం. ఇవన్నీ వధువుకు మాదిరులుగా ఉన్నాయని, వాళ్ళ జీవితంలో జరిగినవి వధువు జీవితంలో జరగబోతున్నాయని తీసుకొని చెప్తా ఉన్నా. పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా మీరు? అదే కోణము గనక మీరు ఆలోచించినట్లయితే హల్లెలూయా. ఇక్కడ 70 వారాలు ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే వధువు వెళ్ళిపోయిన తర్వాత యూదులకి ఏమి జరుగుతుందో ఆ కార్యాలనేవి సంఘకాలంలో అన్య జనులకు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఆ కార్యాలు సంఘకాలంలో అన్ని జనులకు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఈ కార్యాలు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇజ్రాయేలు ఈ ఉదయము మనము పొందబోచున్నాం. అవునవును. హల్లెలూయా. దానిని గురించిన కార్యములోనికి ఉదయం మనం పోబోచున్నాము. ఇజ్రాయేలు విమోచించబడిరి. హల్లెలూయా. ఆ కార్యము దేవుడు విమోచకుడుగా ఆ కార్యము వచ్చి చేశాడు. అయితే వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. ఆ కార్యము వారికి ఎప్పుడు జరుగుతుందంటే మరి వారు ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తారో, ఆ బలి అర్పణ అంగీకరిస్తారో అప్పుడు వారి జీవితంలో హల్లెలూయా అది వారికి పాప క్షమాపణగా ఉంటది. అంగీకరించినప్పుడు మాత్రమే అది వారికి పాప క్షమాపణ. ఈ రోజు సంఘ శాఖలు ఈ వర్తమానాన్ని అంగీకరించడం లేదు కాబట్టి వారికి పాప క్షమాపణ లేదు. ఈ రోజు వధువు అని పిలువబడుతున్న మనము మత శాఖల నుండి బయటకు వచ్చి దాన్ని అంగీకరిస్తున్నాం కాబట్టి ఈ రోజు మనకి పాప క్షమాపణ కలుగుతుంది. మన నీతిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు. హల్లెలూయా. ఆయన కృపను బట్టి, ఆయన బలి అర్పణను బట్టి, ఆ బలి అర్పణ అంగీకరించడం ద్వారాగా
స్వీకరించడం ద్వారాగా ఆ 7 దూతల వర్తమానాన్ని అంగీకరించడం ద్వారా ఆ వాక్యమే రక్తమై ఉన్నది. ఆ రక్తాన్ని స్వీకరించడం ద్వారా నీ జీవితంలో పాప క్షమాపణ కలుగుతుంది. దాన్ని యోహాను కూడా రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహానే మరి పత్రికలు కూడా రాశాడు. మొత్తము యోహాను 5 పుస్తకాలు రాశాడు. 5 అంటే గ్రేస్, కృప. యోహాను సువార్త రాశాడు, పత్రికలు 3 రాశాడు, అప్పటికి 4, ప్రకటన గ్రంథం 1, 5. ప్రైజ్ లార్డ్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ 5 పుస్తకాలు కూడా. హల్లెలూయా. 5 పుస్తకాలు కూడా. ఎందుకంటే యోహాను మీద ఉన్న అభిషేకము ఈగల అభిషేకం, పక్షిరాజు అభిషేకం. హల్లెలూయా. అది బ్రైడ్ కి. పక్షిరాజు అభిషేకం ఎవరండి? బ్రైడ్ అయి ఉన్నారు. నువ్వు చూడు, సమరయ స్త్రీ గురించి మత్తయిలో కనపడదు నీకు, మార్కులో కూడా కనపడదు నీకు, లూకాలో కూడా కనపడదు నీకు. కానీ యోహాను దగ్గరికి వచ్చేదలికే సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ గురించి యోహాను పక్షిరాజు చూచి యోహాను వ్రాస్తా ఉన్నాడు ఆ కార్యం. మత్తయి, మార్కు, లూకా రాయని అనేక విషయాలు యోహాను వ్రాస్తా ఉన్నాడు. నీకు యోహాను సువార్త అంతా చూడు, యూదులతో యేసుక్రీస్తుకి వాదనే. మీరు కావాలంటే యోహాను సువార్త చదవండి, టేపు వినండి. యూదులు నమ్మటల్లా యేసుక్రీస్తుని. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు ఆ వ్యక్తిని స్వస్థపరిచావని లెగుస్తున్నారు, అంగీకరించటం లేదు. నువ్వు బయలుదేరమంటున్నారు. వాళ్ళని విమోచించడానికి వస్తే, వాళ్ళని రక్షించడానికి వస్తే వాళ్ళు అంగీకరించటం లేదు ఆ బలి అర్పణని. వాని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అంటున్నారు. ఎంత మాత్రము వారు అంగీకరించటం లేదు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నదని ఎంతమందికి తెలుసు? ఇప్పుడున్నదా పాస్టర్ గారు? ఇప్పుడు ఉన్నది ఆ రక్తం. ఆ రక్తమే ఇదై ఉన్నది, వర్తమానమే రక్తమై ఉన్నది. హల్లెలూయా. మరి 7 దూతలు కూడా వర్తమానం తీసుకెళ్లారంటే వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు అనుకోవడం? రక్తాన్ని తీసుకొని వెళ్తున్నారు. యేసు రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ సంఘకాలంలో ఉన్న ప్రజలకు ఇస్తున్నారు. మరి నీకు కూడా ఆ రక్తం కావాలా? పాస్టర్ గారు, ఆ రక్తం యేసు రక్తం నాకు కావాలి. ప్రజల యేసు క్రీస్తు యొక్క రక్తము నాకు కావాలి పాస్టర్ గారు. ఆ రక్తము ద్వారాగా నాకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడతాను. ఆ రక్తం ద్వారా నా ఆలోచనలు మారుతాయి. ఆ రక్తం ద్వారాగా నేను మార్పు చెందుతాను. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. పాపము నుండి విడిపించబడతాను, శాపము నుండి విడిపించబడతాను. ఆ రక్తము ఆ యొక్క మరణము నుండి నన్ను విడిపిస్తుంది. ప్రజల మీకు ఒక లేఖనము చూపిస్తానని చెప్పాను. రక్తము మీద, వాక్యమే రక్తమని. హల్లెలూయా. మీకు గనక చూచినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుండి చదువుదాం. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన యోహాను. మేము, నేను కూడా అంటల్లా, తన సహోదరులను కలుపుకున్నాడు అక్కడ. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా
సహవాసము గలవారమని చెప్పుకొని మీరు ఒకవేళ చీకట్లో నడిస్తే మనము ఆయనతో సహవాసము కలిగిన వారమని చెప్పుకుంటున్నాం, కానీ అబద్ధమాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఊరుగ భాష గారు, రేతురు పూట నడవట్లా, పగలే నడుతున్నా. అది కాదు దాని అర్థం. చీకటి అంటే ఏంటి? లోకం, పాపం, హల్లెలూయా, అంధకార క్రియలు, చీకటి క్రియలు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? అందుకే అంటున్నాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. అతడు గనక మారు మనసు లేకుండా ఇంకా పాపాన్ని ప్రేమిస్తా ఉన్నట్లయితే మనము అబద్ధమాడుచు, ఇక ఆ వ్యక్తి ఎంత మాత్రము కూడా సత్యాన్ని జరిగించకుండా ఉంటాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు, వాక్యమే వెలుగు. హల్లెలూయా. మనమును వెలుగులో నడిచిన ఎడల, ఈ వాక్యముతో నడిచిన ఎడల, ఈ వర్తమానముతో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము కలవారమవుతూ, ఎవరితో? దేవునితో, యేసయ్యతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ప్రైజ్ ది లార్డ్. అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, అది ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు యేసు రక్తం నీకు అన్వయించబడుతుంది? ఆయనతో అన్యోన్య సహవాసం ఉన్నప్పుడు, ఆయన వాక్యముతో నడిచినప్పుడు నీకు యేసు రక్తం అందుతుంది. ఆయన వాక్యమే యేసు రక్తం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అది నీ పాపమును కడుగుతుంది, నీ దోషములను తీసేస్తుంది, నీ వ్యాధులను స్వస్థపరుస్తుంది, నీలో ఉన్న కల్మషాన్ని తీసేస్తుంది, చెడు ఆలోచనలు తీసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు. ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఇక్కడికి రండి. అయితే అది వారికి, ఇజ్రాయేలు ప్రజలకి మొదటి రాకడలో వర్తించలేదు. వారిపై ఆ విమోచన ప్రయోగించబడలేదు. హల్లెలూయా. ఎందుకని? వారు దాన్ని అంగీకరించలేదు. అందుకే వారి కోసం దేవుడు ఏం చేశాడయ్యా అంటే వారి కోసం 6 కారణాలు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం ఇస్తున్నాడండి 6 కారణాలు? యూదుల కోసం. ఈ 6 కారణాలు దేనికి? వాళ్ళు రక్షించబడటానికి, నిత్య జీవం పొందుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి 6 కారణాలు? తిరుగుబాటు మాన్పుట, పాపము నివారణ చేయుట, దోషము నిమిత్తము. ఈ 3 కార్యాలు కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుడు తనకు తానుగా వాళ్ళకి బయలుపరుచుకుంటాడో అప్పుడు వాళ్ళ తిరుగుబాటు ఆగిపోతుంది, పాపము కూడా నివారణ అవుతుంది, దోషము కూడా తీసేయబడుతుంది. 4వ కార్యం నీతి బయలుపరచబడుట. 1000 ఏళ్ల పాలనలో ఉన్న నీతి. హల్లెలూయా. ఇక నీ జీవితము ఈలో అంధకారక సంబంధమైన దాని మీద దృష్టించవు. నువ్వు 1000 ఏళ్ల పాలనలో ఉన్న నీతి మీద దృష్టి ఉంచుతావు. నీ ఆలోచనలు మారిపోయినాయి. నువ్వు కొత్త సృష్టివయ్యావు, నూతన సృష్టివయ్యావు. ఇంకేమంటున్నాడమ్మా? 5ది దర్శనము ప్రవచనం. మీరు చూసినారా? అది 70 వారములో ఆఖరి అర్ధవారము గురించి. ఏంటది? దర్శనం ఏంటి?
ఆ ప్రవచనం ఏంటి అంటే, ఏటి యువతల ఒడ్డున ఒకడు, ఏటి అవతల ఒడ్డున ఒకడు. ప్రజల ఏటి మీద ఆడుచున్న వాడిని చూచి దర్శనం చూపబడుతుంది. అది ప్రవచనం, ఇంకా నెరవేర్పు కాలేదది. అది ఆఖరి అర్ధవారంలో నెరవేర్పు అయ్యేది. ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు ఉంటారు. ఏటి యువతల ఒడ్డున ఒకడు, ఏటి అవతల ఒడ్డున ఒకరు. ఏటి మీద ఆడుచున్న వాడిని చూచి పరిశుద్ధాత్మ ఉన్నది. ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగును? ఏమంటున్నాడమ్మా అక్కడ? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇదంతా కూడా ఏంటంటే దానియేలు గ్రంథంలో ఉన్నయే చెప్పబడతా ఉంటాయి. ఇప్పుడు మీకు అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ 4 మృగాలు కనపడతాయి. 4 మృగాలు ఏంటది? సింహము, ఎలుకబంటి, చిరుతపులి, భయంకరమైన క్రూర మృగం. అవునా? ఇది ఏంటి? ఇవేంటి? 4 ప్రపంచాన్ని పరిపాలించిన అగ్రరాజ్యాలు. వాళ్ళ మీద ఉన్న ఆత్మలు, ఆ స్పిరిట్స్, అవే సంఘం మీదకి కూడా వచ్చాయి స్వారీ చేసుకుంటా. హల్లెలూయా. మీరు చూస్తే బోర్లు ఊదబడినప్పుడు ప్రవక్త ఏమన్నాడు? పాతాళము తెరవబడింది. 5వ బోర 6వ బోర కింద ఏం జరిగింది? పాతాళము తెరవబడినది. ఎప్పుడైతే పాతాళం తెరవబడిందో ఎన్ని కోట్లు వచ్చినాయి బయటికి దెయ్యాలు? ఆ గుర్రపు రౌతుల లెక్క సంఖ్య వీటిని ఎన్ని చెప్పాడండి? 9వ అధ్యాయంలో ఉంటుందండి. 20 కోట్లు. సామాన్యమా? 20 కోట్ల దయ్యాలు రిలీజ్ అయినాయి. ఇవన్నీ ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళినాయి? ఇవన్నీ నువ్వు చూస్తే ఆ మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధములో హిట్లరు, స్టాలిను, ముస్సోలిని, ఐక్మెన్ ఆ నియంత్రణలోకి, ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయిన ఆ దయ్యాలన్నీ ఇక వాళ్ళు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అవి మత ప్రపంచంలోకి వచ్చాయి. అవే దయ్యాలు, వాళ్ళల్లో ఉన్న దయ్యాలే మత ప్రపంచంలోకి వచ్చాయి, సంఘాల్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఆ బబులోను, తర్వాత మాదీయులు, పారసికులు, ఆ గ్రీకులు, ఆ రోమన్లు, వారి మీద పనిచేసిన ఆ స్పిరిట్స్ అన్ని కూడా పనిచేస్తూ ఎక్కడికి వచ్చినాయి? ఇవి తిరిగి సంఘంలోకి వచ్చాయి. ప్రజలా మీరు చూస్తున్నారా? పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అయితే అది చదవలేదు కదా. దానియేలు 12వ అధ్యాయం 5వ వచనం అమ్మ. 5 కదా? 5. దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతల ఒడ్డున ఒకడు, ఏటి యువతల ఒడ్డున ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచున్న వాడిని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకున్నవాడు ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటలు చూసారా అండి? చూసారు? పట్టుకుంటున్నారా? ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము తట్టు ఎత్తి నిత్య జీవియగు నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలం పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయబడుట ముగించబడగా సకల సంగతులు సమాప్తమగునని చెప్పాను. ప్రజల పట్టుకుంటున్నారా? ఏంటది? ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత క్రీస్తు రంగం మీదకు వచ్చి ఆయన
పరలోకమును అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని తన కుడి చేతిని పైకెత్తి ఒట్టు పెట్టుకున్నాడు అక్కడ. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? అంటే దానియేలు 12, ప్రకటన 10. ప్రజల దానియేలు 12లో అక్కడ మరి ఏం చూస్తున్నాం? బలిష్ఠుడైన దూత కనబడుతున్నాడు అక్కడ, క్రీస్తు కనబడుతున్నాడు అక్కడ. ఇక్కడ ప్రకటన 10లో కూడా క్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడు. అక్కడ వారికి 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఒక కాలములు, కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం. మొత్తం 1 సంవత్సరం ప్లస్ 2 సంవత్సరాలు ప్లస్ 1/2 సంవత్సరం, మొత్తం కలిపితే 3.5 సంవత్సరాలు. ప్రైజుల్లా. అందుకే అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకుంటారా? అమ్మా మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన. ఏంటి ఆ సూచన? అది ఎవరికి ఆ సూచన? యూదులకి, అన్యజనులకి సూచన. లూకా 21:27. యూదులకి సూచన మత్తయి సువార్త 24:30. హల్లెలూయా. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న, చూసారండి, ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. పట్టుకుంటున్నారా అండి? మరి ప్రకటన 10 అనేది యూదులకి రాకడనేది క్లియర్గా ఉందా? అన్ని జనులకే కాదు, యూదులకు కూడా రాకడని. ప్రజల ఇక్కడికి రండి. ఈ విమోచన కార్యం అనేది ఓన్లీ అన్ని జనులకే కాదు, యూదులకు కూడా. హల్లెలూయా. అందుకే యూదులను విమోచించటానికి వచ్చాడు కానీ, విమోచన కార్యం జరిపించాడు కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఇప్పుడు వారి కోసం దేవుడు ఆఖరి అర్ధవారంలో వాళ్ళకి 70 వారాలు ఇచ్చాడు. ఆ 70 వారాలలో వాళ్ళు యేసును అంగీకరిస్తారు. ప్రజల ఇక్కడ చూద్దాం. ఎందుకనగా ఆయన్ను వారు నిరాకరించిరి. అయితే సంఘము వారి యొక్క విమోచనను అంగీకరించినది. ఇప్పుడు అన్ని జనుల సంఘము, ఇప్పుడు పౌలు గారు వర్తమానం అంగీకరించినదా? ఐరేనస్ వర్తమానం ఆ కాలంలో ఉన్న వారు అంగీకరించారా? అందరూ కాదు, ఎన్నుకోబడిన వారు. విలియం బ్రనామ్ వర్తమానము ఈ కాలంలో ఎన్నుకోబడిన వారు అంగీకరించారా? సంఘము, వారందరినీ కలిపి సంఘము అంటాం. ప్రజల అందుకే సంఘము, అన్ని జనుల సంఘము వారి విమోచకుడిని, వారి యొక్క విమోచనను అంగీకరించినది. మరియు ఆయనే మన యొక్క విడిపించు బంధువుడు. ఎవరు చెప్పారు? ఆయనే మన యొక్క బంధువు అని నయోమి. అందుకే రూతు గ్రంథం మనం చదవాలి. రూతుకి బోయాజు బంధువుడు అన్న సంగతి తెలియదు. హల్లెలూయా. నయోమి అంటే ఇజ్రాయేల్ సంఘము చెప్పిన దానిని బట్టి అన్ని జనుల సంఘము ఆయన్ని సమీప బంధువుడుగా స్వీకరించింది. ఇప్పుడు నయోమి ఎవరు? 2 స్త్రీలే. ఇటేమో రూతు స్త్రీయే, నయోమి స్త్రీయే. ఇప్పుడు నయోమి అంటే ఇజ్రాయేల్ సంఘం. ఆ యొక్క పత్రికలు తెలియజెప్తా ఉన్నాయి. యూదులు రాసిన పత్రికలు, నయోమి ఇజ్రాయేల్ సంఘం రాసిన పత్రికలు, సువార్తలు తెలియజెప్తా ఉన్నాయి మనకు యేసుక్రీస్తు సమీప బంధువుడు అన్న సంగతి.
అందుకు నయోమి అక్కడ చెప్పినది రూతుకి, ఆ రూతు స్వీకరించినది. ప్రజల సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయితే సంఘము వారి యొక్క విమోచన అంగీకరించినది, మరియు ఆయనే మన యొక్క విడిపించు బంధువుడు. మనం ఎవరమంటే అన్యురాలు, మోయాబురాలైన రూతును పొందుకోవటానికి బోయాజు ఏ విధముగా నయోమిని విడిపించాడో, అలాగే క్రీస్తు కూడా ఇజ్రాయేలును విడిపించి విమోచనను వారిపై ప్రయోగించినను మరియు నిరాకరించబడినది. ప్రజలా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. బోయాజు ఏ విధముగా నయోమిని విడిపించెనో అలాగే. హల్లెలూయా. మరి బోయాజు నయోమిని విడిపించాడా లేదా అండి? మరి మొదటి రాకల్లో వాళ్ళు విమోచించబడాలా ఇజ్రాయేల్ ప్రజలు. మరి వారి కొరకు ఆఖరి అర్ధవారం ఉన్నది. 70 వారాల్లో అర్ధవారం ఉన్నది. అర్ధవారం అట్టి పెట్టాడు. ఆ అర్ధవారంలో వాళ్ళు అంగీకరిస్తారు, అప్పుడు వాళ్ళు విడిపించబడతారు. మరలా సిలువ వేయబడ అవసరం లేదు. సిలువ వేయబడిన యేసును అంగీకరిస్తే ఆ విమోచన వారికి వర్తిస్తుంది. హల్లెలూయా. ఆ అర్పణను, బలి అర్పణను అంగీకరించటం ద్వారాగా వారికి పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. వారు విడిపించబడుతున్నారు. పట్టుకుంటున్నారా అండి? నేను అప్పుడప్పుడు చెప్పినది మీకు గుర్తున్నదా? అంతర కలహాలు. ఏంటంటే కలహాలు అంటే యుద్ధాలు. హల్లెలూయా. నేను ఇంగ్లీష్లో కరెక్ట్గా రాశాడు అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. వార్, వీటిని ఏంటంటే యుద్ధము, ఒక దేశము నుండి ఇంకొక దేశము యుద్ధం జరుగుతూ ఉండినప్పుడు, హల్లెలూయా, ఆ యుద్ధములో ఎవరు కూడా ముందుకే వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళి పారిపోకూడదు. పారిపోయాడు అంటే వాడిని ఏం చేస్తారంటే పట్టుకొని ఉరిశిక్ష చేసేస్తారు, లేకపోతే కాల్చేస్తారు, చంపేస్తారు. ప్రజలాడు అంత భయంకరమైన కఠినమైన శిక్షణ ఇస్తారు వాళ్ళకి. దేవుడికి మహిమ కలుగును గాక. 53వ పేర, నేను అప్పుడప్పుడు చెప్పినది మీకు గుర్తున్నదా? అంతఃకలహాల సమీపంలో మంచివానిగా ఒక వ్యక్తి ఒక వ్యక్తి మంచివాడు, అతడికి మన్నింపు ప్రసాదించినను అతడు కాల్చబడి చంపబడ్డాడు. ఎందుకు చెప్తున్నాడు ఇది? సంఘకాలాలకు సంబంధించిన వర్తమానం. ఇతడు మంచివాడే, మంచి పనులే చేశాడు, అయినా కానీ ఇతడు చంపబడ్డాడు. ఎందుకది? కారణం ఏంటి చూద్దాం. సంఘకాలాల్లో కూడా ఎందుకని వాళ్ళు మంచి పనులు చేసినా కానీ వారు రక్షించబడలేదో చూద్దాం. ప్రజలు పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఇతడు ఒక మంచి వ్యక్తి, అతడు మన్నింపు ప్రసాదించినను అతడు కాల్చబడి చంపబడ్డాడు. అతడు నిరపరాధి మరియు వారు అతన్ని దోషిగా కనుగొన్నారు. అతడు యుద్ధ భూమి నుండి పరిగెత్తి పారిపోయాడు. అతడు ఒక విధముగా అపరాధమే చేశాడు మరియు వారు అతన్ని దోషిగా కనుగొని అతన్ని కాల్చి చంపబోచున్నారు. చంపబోవటానికి ఆయన్ని ఏం చేస్తారంటే విచారణ దాకా జైల్లో పెడతారు. ఇక విచారణకి వచ్చింది. మరియు ఒక వ్యక్తి ఇక ఆయన జైల్లో పెట్టేసేసారు. పలానా టైంలో పలానా రోజున అతన్ని చంపేయండి శాసనం జారీ అయిపోయినది. ఇప్పుడు వాళ్ళ రెండవ స్నేహితుడు ఉన్నాడు. ప్రజల్లో ఇప్పుడు ఆ స్నేహితుడు ఏం చేశాడంటే దేశాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షుడు దగ్గరికి వెళ్ళాడు. అతడి పేరే అబ్రహాం లింకన్. ప్రజలు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం.
మోస్ట్ ఇంపార్టెంట్ అయిన వర్తమానం. హల్లెలూయా. విమోచన ప్రణాళిక అంతా దీంట్లోనే ముడిపడబడిపోయి ఉన్నది. ఎందుకే మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన్ని జైల్లో పెట్టారు కాల్చి చంపటానికి. మరియు ఒక వ్యక్తి అధ్యక్షుడైన లింకన్ యొద్దకు వెళ్ళి మరి ఇట్లా చెప్పాడు, లింకన్ గారు, ఆ చెరసాలలో ఉన్న అతడు ఒక క్రైస్తవుడు. అతడు బాలుని వలె ఉన్నందున యుద్ధ భూమిని చూచి భయపడ్డాడు. అతని యొక్క జనులను నేను ఎరుగుదును. అతను భయపడెను అంతే. అతడు వేరే ఏ తప్పిదమైన అర్థముతో ఆ కార్యము చెయ్యలేదు. అతడు పరిగెత్తిపోయాను. శ్రీ లింకన్ గారు, అది మీ చేతుల్లో ఉన్నది. అతన్ని మన్నించగల ఒకే ఒక్క వ్యక్తి మీరు మాత్రమే. శ్రీ లింకన్ గారు ఒక చిన్న కాగితపు ముక్కను తీసుకొని, పెన్ను తీసుకొని, ఈ ఫలానా వ్యక్తి మన్నించబడెను అని వ్రాసి అబ్రహాం లింకన్ అని సంతకం చేసెను. అప్పుడు చెరసాలకు వేగముగా తిరిగి వెళ్ళి మరియు అతడు చెప్పెను. ఇంకొక సహోదరుడు ఆ యొక్క కాగితాన్ని తీసుకొని చెరసాలకు వేగముగా వెళ్ళి తిరిగి వెళ్ళి మరి అతడు చెప్పెను, ఇదిగో అది ఇక్కడ ఉంది, నీ యొక్క మన్నింపు పత్రం, నీ యొక్క మన్నింపు నేను పొంది ఉన్నాను. నీ మన్నింపుని తీసుకొచ్చి ఉన్నాను, నీ విడుదలని తీసుకొచ్చి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు కాల్చబడవు, నువ్వు చంపబడవు, నువ్వు రక్షించబడతావు. ఇదిగో నీ విడుదల పత్రము, నీ మన్నింపు పత్రము, నీ పాప క్షమాపణ పత్రము అని ఆ యొక్క రెండో సహోదరుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో అది ఇక్కడ ఉన్నది, నీ యొక్క మన్నింపును నేను పొంది ఉన్నాను. లింకన్ గారి యొద్ద నుండి మన్నింపు కాగితాన్ని తీసుకొని వచ్చి ఉన్నాను. దేశాన్ని పరిపాలిస్తున్న లింకన్ గారి యొద్ద నుండి మన్నింపు కాగితాన్ని తీసుకొని వచ్చి ఉన్నాను. ఎవరిని చూస్తున్నావు? నేనైతే విలియం మ్యారియన్ బ్రన్హాం గారిని చూస్తున్నాను. దేశాన్ని మరి ఇతడు అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్న లింకన్ అయితే మరి ప్రభు దగ్గర నుండి, ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజై ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి మన్నింపు పత్రము, విడుదల పత్రము తీసుకొని పరుగున ఆ వర్తమానము తీసుకొని, 7వ దూత వర్తమానము తీసుకొని మరి ఇక్కడ కాలంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చి, అబ్బాయి నీ విడుదల పత్రం ఇదిగో, నీ పాప క్షమాపణ ఇదిగో, అబ్బాయి నువ్వు విడిపించబడబోతున్నావు, నువ్వు చంపబడబోవటం లేదు, నీ రక్షణ పత్రం ఇదిగో చెప్తా ఉన్నాడు. అయితే అలాగా ఈ 7 దూతలు కూడా వాళ్ళ కాలంలో విడుదల పత్రం తీసుకొని వచ్చారు. మరి మన కాలంలో కూడా మన కాల ప్రవక్త విడుదల పత్రం తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి ఏ విధముగా దేశాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి విడుదల పత్రం తీసుకొని జైల్లో చెరసాలలో ఉన్న మన దగ్గరికి, పాపమనే చెరసాలలో, లోకమన్న చెరసాలలో ఉన్న మన దగ్గరికి మరి వచ్చి మన విడుదల పత్రం చూపించాడు. దాని మీద ఆయన సైన్ ఉన్నది. అది ఆయన చేవ్రాలై ఉన్నది. ఆయన సిగ్నేచర్ చేసి ఉన్నాడు. అది నీ విడుదల పత్రం అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఖైదీ గురించి చూడండి. హల్లెలూయా. సంఘకాలంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. అది ఆ వ్యక్తి కనుక అంగీకరించినట్లయితే అది అతనికి క్షమాపణగా ఉండిద్ది. అతను చంపబడడు, అతను కాల్చబడటానికి కూడా కాల్చబడడు. హల్లెలూయా. ఎన్ని చట్టాలు చెప్పినప్పటికీ కూడా అతడు
దేవుడి దగ్గర నుంచి మన్నింపు పత్రం పొంది ఉన్నాడు కాబట్టి, విడుదల పత్రం పొంది ఉన్నాడు కాబట్టి అతడు విడిపించబడుతున్నాడు. హల్లెలూయా. అయితే అతడు గనక దాన్ని అంగీకరించలేదనుకో, అతడు త్రోసేశాడనుకో, అది అతనికి విడుదల పత్రముగా ఉండదు. కాల్చి చంపేశారు తెల్లారు ఆయన్ని. ఎందుకు కాల్చి చంపారు? ఒకరోజు ముందే విడుదల పత్రం వచ్చిందిగా, ఒకరోజు ముందే 24 గంటల ముందే విడుదల పత్రం వచ్చిందిగా. మరి ఎందుకు కాల్చి చంపారు ఆయన్ని? నేను మన్నించానుగా ఆ వ్యక్తిని. హల్లెలూయా. అయ్యా, నీ మాట దేశమంతా శిరస్రావహిస్తుంది. ఇక్కడ ఉన్న జడ్జి కూడా నీ మాటకు లోబడాల్సిందే, న్యాయాధిపతులైనా కానీ లోబడాల్సిందే, ప్రతి వ్యక్తి కూడా నీ మాటకు లోబడాల్సిందే. అయితే ఆ ఖైదీ అంగీకరించలేదయ్యా, దాన్ని బట్టి అతన్ని చంపేశాం అన్నాడు. ఖైదీ స్థానములో ఎవరున్నారు? ఖైదీ స్థానములో ఎవరున్నారు? ప్రజల సంఘమున్నది. ప్రజల నువ్వు అంగీకరిస్తే అది నీకు క్షమాభిక్షగా ఉంటది, అంగీకరించకపోతే అది నీకు తీర్పుగా ఉంటది. అంగీకరిస్తే అది నీకు రక్షణగా ఉంటది, అంగీకరించకపోతే అదే నీకు తీర్పుగా ఉంటది. ఇజ్రాయెల్ దగ్గర జరిగింది కూడా అదే. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని అంగీకరించాల వాళ్ళు. మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు, అంగీకరించాల వాళ్ళు. అది వారికి తీర్పుగా వెళ్ళినది. ప్రజల కొంతమంది ఉన్నారు ఎన్నుకోబడిన వారు, అక్కడ అపోస్తులు ఉన్నారు, అక్కడ కొద్దిమంది బయటికి పిలువబడిన వారు ఉన్నారు. వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఆ మేడగది అనుభవం దగ్గరికి వెళ్ళారు, పరిశుద్ధాత్మ ముద్ర పొందుకున్నారు. వాళ్ళు మరణము నుండి తప్పించుకున్నారు. వాళ్ళకి రెండవ మరణం లేదు. పాస్టర్ గారు, మరి చాలా మంది పౌలు గారు కూడా శిరచ్ఛేదనం చేయబడ్డారుగా, మరి చంపబడ్డాడుగా అని మీరు అనొచ్చు. అది రెండవ మరణం కాదు, అది కాదు రెండవ మరణం. ప్రజల అగ్నిగుండం రెండవ మరణం. హల్లెలూయా. అగ్నిగుండంలో ఏమన్నా పౌలు గారు వేయబడుతున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసేమ్మా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, చూద్దాం. అతడు మరియు ఆ వ్యక్తి ఖైదీ చెప్పాను, దాని వైపు చూచుటకు నేను నిరాకరిస్తున్నాను. అమ్మో, చూడండి, ఈ వర్తమానం నిన్ను విడిపించడానికి వస్తే చెవులు మూసుకుంటున్నారు, వర్తమానం వినకుండా. నిరాకరిస్తున్నానంటే అర్థం అదే కదండి. నిరాకరిస్తున్నానంటే అర్థమేంటి? చెవులు మూసుకుంటున్నారు. హల్లెలూయా. అది నిన్ను రక్షించటానికి వస్తే, నిన్ను కాపాడటానికి వస్తే, నీ పాపం నుండి విడిపించటానికి వస్తే, నీ రోత జీవితాన్ని కడగటానికి వస్తే, తెల్లారి అతడు చంపబడతాడు. అయినా కానీ నిరాకరిస్తున్నాడంట. వాడి హృదయం ఎంత కొవ్వినది, ఎంత కఠినమైనది. సేమ్ స్పిరిట్లు భూమి మీద ఉన్నాయి. దయ్యాలు బోరల కింద, 5-6 బోరల కింద పాతాళం తెరవబడి దయ్యాలు లోనకెళ్ళి కూర్చున్నాయి, మనుషుల హృదయాల్లోకి వెళ్ళి కూర్చున్నాయి. అందుకే కఠినత్వం నిండిపోబడింది. మనుషుల హృదయాలు కఠినత్వముతో ఉండిపోయాయి. చూసారా అండి? క్రూరత్వముతో కఠినత్వముతో నిండిపోయాయి. హల్లెలూయా. అసలు ఆ వ్యక్తినే కాపాడటానికి వచ్చింది, ఆ వ్యక్తి దాన్ని అంగీకరించటల్లా. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ పేరా చదువుకొని మనం ముగిద్దాం. జాగ్రత్త పట్టుకోండి. అప్పుడే ఆయన ఏమంటున్నాడంటే, దాని వైపు చూడటానికి కూడా నిరాకరించుచున్నాను.
దానిపై పెద్ద ముద్ర ఉండాలి, అధ్యక్షుని ముద్ర. అది వేసి ఉండాలి. నువ్వు తీసుకొచ్చిన కాగితం మీద లేదే. చూడు వీడి ఆలోచనలు చూడు ప్రజలు. ఈ ఖైదీ యొక్క ఆలోచనలు చూడు. ముద్ర స్టాంప్ ఉండాలి. నువ్వు తీసుకొచ్చిన కాగితం మీద లేదు. అప్పుడే అది పరిపూర్ణమైన మన్నింపు కార్యంగా ఉండును. నన్ను నవ్వులు పాలు చేయుటకే నీవు ఈ విధముగా ఒక కాగితపు ముక్కతో నా దగ్గరికి వచ్చి చేస్తున్నావు. అది అబ్రహాం లింకన్ కాదు. అది ఎవరైనా అబ్రహాం లింకన్ వలె ఆయన సంతకం చేయగలరు. అయితే అది ఆయన నుండి వచ్చి ఉండిన ఎడల చక్కగా అక్కడ అతని లెటర్ ప్యాడ్, ఆ లెటర్ ప్యాడ్ మీద అధ్యక్షుని ముద్ర, పేరు, ముద్రించబడిన కాగితము ఆయన ముద్రతో వచ్చి ఉండును. మరియు ఈ వ్యక్తి అతన్ని ఎంతగానో సమ్మతింపజేయుటకు ప్రయత్నించాడు. లేదయ్యా స్నేహితుడా, నేను ఎగతాళి చేయటానికి కాదు, ఇది నేను అబ్రహాం లింకన్ దగ్గరికే వెళ్ళి తెచ్చాను, ఇది నీ మన్నింపు పత్రము, అంగీకరించు స్నేహితుడా, దీన్ని విశ్వసించు స్నేహితుడా అని చెప్పినా సమ్మతించటల్లా, అంగీకరించటల్లా. ఆ చెరసాల్లో ఉన్న వ్యక్తి అంగీకరించటల్లా. ఎంతగానో సమ్మతింపజేయుటకు ప్రయత్నించాడు కానీ అతడు సమ్మతించటల్లా. అయితే ఆ ఖైదీ అతనిదేదో ఆ ఖైదీ అతనేదో ఆటలాడుచున్నాడని తలంచి అతని మాట వినకపోయాడు. ఈ రోజు వచ్చిన సమస్య అది. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన వర్తమానం అని ఇంటల్లా. దేవుడి దగ్గర నుంచి వచ్చే వర్తమానం మంచి బిషప్పులతో మాట్లాడాలి, అనుభవం కలిగిన వాళ్ళతో మాట్లాడాలి. పామరులు, చదువు లేని వాళ్ళు, అక్షముఖ రాని వాళ్ళు, వీళ్ళతో ఎందుకు మాట్లాడతాడు ఆ దేవుడు? ఇది అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది. ప్రజల పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ ఇంత వర్తమానం చెప్తుంటే వాళ్ళిద్దరు ఏం చేస్తున్నాను? వాకింగ్కి వెళ్ళి చూడు. ప్రజల ఆ వ్యక్తి అతన్ని ఎంతగానో సమ్మతింపజేయుటకు ప్రయత్నించను. అయితే ఆ ఖైదీ అతనేదో ఆటలాడుచున్నాడని తలంచి అతని మాట వినకపోయెను. మరుసటి ఉదయము అతడు కాల్చి చంపబడెను. మరియు అతడు కాల్చి చంపబడిన పిదప అతడి మరణమును గురించి న్యాయ తీర్పు విచారణ జరిగెను. ప్రజల మరణము గురించి విచారణ అంటే ఫెడరల్ కోర్టు, సివిల్ కోర్టు ఉంటుంది, తర్వాత ఫెడరల్ కోర్టు ఉంటుంది. ఈ ఫెడరల్ కోర్టు వారు ఏం చేశారంటే ఇక ఆయన గురించిన విచారణ ప్రారంభించారు. ఎందుకనగా అతడు చనిపోవుటకు 24 గంటల మునుపు అతడు మన్నించబడి ఉన్నాడని అబ్రహాం లింకన్, అప్పటి అమెరికా దేశపు అధ్యక్షుడు, తన చేవురాలు క్రింద ఒక కాగితపు ముక్కపై వ్రాసెను. అయినను ప్రభుత్వము అతడిని తుపాకీతో కాల్చి చంపెను. అబ్రహాం లింకన్ రాసినా గాని ప్రభుత్వం ఏం చేసింది? కాల్చి చంపింది. కారణం చెప్పండి. విషయము ప్రభుత్వం తప్పు చేసిందంటవా, ఖైదీ తప్పు చేశాడంటవా? ఆ బయలుపాటు రావాలి. ఖైదీయే తప్పు చేశాడు, ప్రభుత్వం కాదు. ఖైదీయే తప్పు చేశాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు ప్రభుత్వం అతన్ని తుపాకీతో కాల్చి చంపెను. అప్పుడు ఏమి? అమెరికా సంయుక్త రాష్ట్రాల న్యాయస్థానం చెప్పెను. ఆ న్యాయస్థానం ఇట్లా తీర్పు ఇచ్చి చెప్పెను, ఒక మన్నింపును అంగీకరింపని ఎడల అది మన్నింపుగా వర్తించదు.
నీవు వాక్యాన్ని అంగీకరించకుండా అది నీ మన్నింపే కాదు. హల్లెలూయా. అందుకే మన్నింపును అంగీకరించని ఎడల అది మన్నింపుగా వర్తించదు. ఆ అధ్యక్షుని మన్నింపును ఆ ఖైదీ నిరాకరించినందువల్ల అది అతన్ని మన్నింపుగా ఎంచబడలేదు కాబట్టి కాల్చి చంపేశాం, కేసు కొట్టేసేశారు. ప్రజల యేసు కల్వరిలో ఇజ్రాయేల్ ప్రజలను విమోచించెను. అయితే అది వారికి మన్నింపుగా లేకుండెను. ఎందుకనగా దానిని వారు మన్నింపుగా అంగీకరించలేదు. మొదటి రాకడలో మన్నింపుగా అంగీకరించలేదు. అయితే ఇప్పుడు వారికి 70 వారాల పాఠం ఉన్నది. ఆ 70 వారాల పాఠములో తిరిగి వచ్చి తమ కొరకై మన్నింపును అంగీకరించెదరు. తిరిగి వచ్చి వాళ్ళు మన్నింపుని అంగీకరించెదరు. అయితే ఆయన సంఘమును వధువును విమోచించెను. అట్లయినా మనము మన్నించబడి ఉన్నాము. ప్రజల మనము మన్నించబడి ఉన్నాం. మనం అంగీకరించాము ఆ వర్తమానాన్ని. వస్తీ నిరాకరించినది, డినామినేషన్ సంఘాలు నిరాకరించాయి, అందుకే వెళ్ళగొట్టబడినది. భర్త మాట ఏ స్త్రీ అయినా వినకపోయినా ప్రజల వస్తీ ఎందుకు నెట్టేశాడు చెప్పండి నాకు? రాణి స్థానం నుండి ఎందుకు నెట్టేశాడు? పంపించేశాడు ఆయన్ని. నువ్వు భారీగా ఉండటానికి వీల్లేదని పంపించాడు. ప్రజల కారణం ఏంటి చెప్పండి? భర్తని గౌరవించల, భర్తకు లోబడల, భర్తకు విధేయురాలవల. ఈరోజు సంఘము కూడా స్త్రీయే, భర్త యేసుక్రీస్తు. ఇప్పుడు ఏ సంఘమైనా ఆయనకి లోబడనట్లయితే, విధేయురాలు కానట్లయితే ఖచ్చితంగా దేవుడు తోసేస్తాడు, వస్తీని తోసేసినట్టుగా. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అంగీకరించాల బలి అర్పణ, తోసేశాడు. ప్రజల మొదటి రాకడలో వాళ్ళు తీతు చక్రవర్తి 70వ సంవత్సరంలో 7వ బోర కింద ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమయ్యారు? చంపబడ్డారండి. పట్టణము ముట్టడైబడింది. బయట నుంచి ఆహారం ఏమి లేదు. మరి ఎలా చంపారనుకున్న టైటస్ అనే చక్రవర్తి. మరి మీరు కావాలంటే 70 AD నొక్కండి. ఆ 70 ADలో ఏం జరిగినదంటే మరి ఉగ్రత వచ్చింది వాళ్ళకి. మరి 40 సంవత్సరాలు, 40 అనేది తీర్పై ఉన్నది, 40 సంవత్సరాలకు వచ్చినది. ప్రజల 40 సంవత్సరాలకి తీర్పు వారి మీదకి వచ్చేసినది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏర్లై ప్రవహించింది. వర్షం వచ్చినప్పుడు కాలవలు అమ్మటే రక్తం పారేది, నీళ్లు పారుతాయి చూసా, అలాగ రక్తం పారింది. ఇజ్రాయేల్ గవనులు అన్ని రక్తముతో నిండిపోయినాయి. ఆ యొక్క రక్తము ప్రవాహంలాగా కారింది. అంత వధ జరిగింది ఆడ. ప్రజలు ఎందుకు? కారణం ఏంటో తెలుసా? మన్నింపును అంగీకరించాల. ప్రజల వాళ్ళకి అందుకే 70 వారాలు ఉన్నాయి, వాళ్ళకి 70 వారాలు ఉన్నాయి. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి సంఘం. ఈ మాటలు, ఈ చివరి మాటలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడు. అయితే ఆయన సంఘమును వధువును విమోచించెను. మరి ఆ విమోచన వధువుకు కూడా కదా. హల్లెలూయా. మరి ఆమె అంగీకరించినప్పుడు మాత్రమే అది ఆమెకి విడుదల పత్రముగా ఉంటుంది. ప్రజల అందుకంటున్నాడు, అట్లయినా మనము మన్నించబడి ఉన్నాము. ఎలయనగా యేసుక్రీస్తు యొక్క రక్తము మన మన్నింపుగా, ప్రాయచిత్తముగా మనము గైకొని అంగీకరించి ఉన్నాము. అదేనా? 7 దూతల యొక్క వర్తమానం అంగీకరించి రక్తాన్ని అంగీకరించామా? ప్రజల ఇప్పుడు మనము చూచుచున్నాము, ఆయన మనల్ని విడిపించు బంధువు మరియు సొంతదారుని చేతిలో నుండి ఆయన పుస్తకమును తీసుకున్నాడు. అవునా? అది విమోచన దస్తావేజు. దాన్ని మనము చూచి ఉన్నాము.
దాని గురించి మనం ధ్యానించిన కార్యం మీకు జ్ఞాపకం ఉన్నదా? విమోచించు దస్తావేజు, అది ఒక అధికార ప్రమాణము. దానితో దేవుడు మరణమునకు ప్రతిగా జీవమును కోరుచున్నాడు. ఏదైనా తోటలో నీతిమంతుడైన యేసు మరణించి ఆ దస్తావేజును తీసుకొని ముద్రలను పగలగొట్టి విప్పి వాటిలో ఏమున్నదా తెలిపి ఆయనకు చెందిన వారసత్వమును తన ప్రజలకు ఇచ్చెను. తన ప్రజలకు ఇచ్చెను. అవ్వ ఆదాములు ఆ బలి అర్పణ అంగీకరించారు. అందుకే వాళ్ళు జీవం పొందుకున్నారు, వారి మీద తీర్పు లేకుండా. ఈరోజు ఆ గొర్రె పిల్ల వధించబడినది, బలి అర్పించబడినది. ఈరోజు ఆ గొర్రె పిల్లను నువ్వు అంగీకరిస్తే నువ్వు కూడా నిత్య జీవం పొందుకుంటావు. ప్రజలాడ్ అందుకంటున్నాడు, దానిని చేయుట వలన ఆయన పొందిన వారసత్వము నిత్య జీవము. ఆయన తన యొక్క జీవమును అక్కడ కల్వరిలో అర్పించి పరిశుద్ధాత్మ ద్వారాగా దాన్ని మన మధ్యలో విభాగించాడు. ప్రజలాడ్ అంటే ఆయన జీవాన్ని కల్వరిలో అర్పించేశాడు, పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని జ్వాలలో 4 విభాగించాడు. ప్రజల్లోకి వచ్చేసింది ఆయన జీవము. ఆమేన్. ఏ మనుషుడు ఆయన చేసినట్లు చేయలేదు. ఆయన చేసిన విధముగా ఏ ప్రేమను ఎవ్వరు కూడా గ్రహించి చూచుటకు కూడా వీలు కాదు. ఆ ప్రేమను ఎవ్వరు గ్రహించి చూచుటకు కూడా వీలు కాదు. సాతానుడు ఆ తోటలో ఆదామును పాపం వల్ల పడిపోయినందువలన సమస్తము తన ఆధీనములో ఉంచుకొనెను. అతడప్పుడు కట్టబడి అగ్నిగుండములో త్రోయబడును. అతని దినాలు ముగిసినవి. సువార్తలో ఇక్కడి నుంచి నెక్స్ట్ వారం చూద్దామండి. సువార్తలో యేసుకి 4 బిరుదులు ఉన్నాయి. అవి ఏంటంటే 4 బిరుదులు ఉదయకాలంలో మనం చూసాము. దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. మొత్తము 4 బిరుదులు. ఈ 4 బిరుదుల గురించి మనం చూసుకుందాం. ప్రజల మరి మొదటి రాకడలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. మనిషి కుమారుడు పరిచర్య ఉన్నది. మరి సంఘకాలాల్లో దేవుని కుమారుడు పరిచర్య ఉన్నది. 1000 ఏళ్ల పాలనలో దావీదు కుమారుడు పరిచర్య ఉన్నది. మరి అబ్రహాము కుమారుడు రాజరికానికి సాదృశ్యముగా ఉన్నది. అందుకే అబ్రహాము కుమారుడు ఆయన. రాజరిక సంతతిలో నుండి వచ్చాడు ఆయన. ప్రజల యేసుకున్న 4 బిరుదులు. సంగమా పట్టుకుంటున్నారా? నెక్స్ట్ వారం మనం 59వ పేరా నుండి మనం చూసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.